మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ అండి. మెయిన్ రోడ్కి చాలా నియర్ బై, కేవలం 100 మీటర్స్లో ఉంటుంది. 2 మినిట్స్ మీరు మెయిన్ రోడ్లో ఉంటారు. సో ఇంటి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్, కార్నర్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది. 30/45 డైమెన్షన్. మీకు 2 సైడ్స్ మీకు గార్డెన్ ఏరియా వస్తుంది. సో ఇంటి యొక్క ఫ్రంట్ ఎలివేషన్ గమనించండి. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్స్ కలర్ కాలేదు, బట్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముంగట గార్డెన్ ఏరియా, ర్యాంప్ నుంచి మనకి కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది. గేట్ యొక్క ప్యాటర్న్, పార్కింగ్ కూడా ఏంటంటే మనకి గ్రాండ్ ఫినిషింగ్తో వస్తుంది. సెట్ బ్యాక్ కూడా గ్రానైట్. సెట్ బ్యాక్ వచ్చేసి మనకి దాదాపు 2.5 ఫీట్ వరకు వస్తుంది. కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది వచ్చేసి సంప, స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇది వచ్చేసి వాష్ ఏరియాలో కూడా మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా బ్యాక్ వస్తే ఇది మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్. సో మనకి బయట అనేది బిగ్ సైజ్ స్టైల్ యూజ్ చేయడం జరిగింది. మన పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వస్తుంది, సింగిల్ డోర్ ప్యాటర్న్. ఇది హాల్. సో ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది మరియు ఫాల్ సీలింగ్ వస్తుంది విత్ అటాచ్డ్ లైట్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి యూనిట్ ఏరియా, బిగ్ సైజ్ విండో, మెయిన్ డోర్. సో నేను విండో నుంచి చూసుకుంటే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ ఇంకా లైట్స్ వేసుకోలేదు. కార్నర్ ప్రాపర్టీ కావడం వల్ల మనకు కావాల్సినంత వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా, బ్యాక్ సైడ్ యొక్క షవర్స్, ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా. ఇలా వస్తే ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేషియస్ వచ్చింది. ఈ స్పేస్లో జనరల్గా కిచెన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఈ ప్రాపర్టీలో మనకు కావాల్సినంత పెద్దగా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ రూమ్ ఉంటుంది. ఇది మీకు సర్వెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఈస్ట్ డోర్. సో వాళ్ళు వెళ్ళి రావడానికి ఏం ప్రాబ్లం ఉండరు. ఇది వచ్చేసి కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రైండ్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు. మీరు గమనిస్తే వేరే ప్రాపర్టీస్ కూడా చూసుకోండి నావి ఈస్ట్ ఫేసింగ్వి. జనరల్గా కిచెన్ చాలా చిన్నవి వస్తాయి, కానీ ఈ ప్రాపర్టీ చాలా స్పేషియస్ వచ్చిందండి కిచెన్. సో మరొకసారి మనం రఫ్గా చూసుకోవాలనుకుంటే కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్. సో ఇలా వస్తే ఎదురుగా చూసి వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, పైన ఫాల్ సీలింగ్. సో మన ఈ కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది కూడా మన కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి కలర్స్ ఏం కాలేదండి. ఈ గ్యాప్లో మీరు ఏమైనా బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన కలర్స్ అనేది వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒక అటాచ్ వాష్రూమ్. సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చీర్యాల్ నియర్ ECIL అండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ, 150 స్క్వేర్ యార్డ్స్, 30/45 డైమెన్షన్ అండి. మీకు దాదాపుగా 1250 SFT వస్తుంది. ఇంటి ముందు రోడ్ మరియు బ్యాక్ సైడ్ రోడ్, ఎందుకంటే కార్నర్ బ్రేడ్ కాబట్టి మీకు 2 సైడ్ రోడ్ వస్తాయి. 2 సైడ్ 30 ఫీట్ రోడ్ అండి. దీని యొక్క ప్రైస్ కేవలం 87 lakhs మాత్రమే. 87 lakhsకి మీకు మెయిన్ రోడ్ బిట్ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 1 minute వాక్ అంతే. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.